వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కందుల మద్దతు ధరను 7,550 రూపాయలుగా నిర్ణయించారు. రైతులు కందులను మద్దతు ధరకే అమ్ముకోవాలని సూచించారు. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు 12,000 చెల్లిస్తామన్నారు మంత్రి పొన్నం. రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు. కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. అట్లే ఉన్నది. రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్క